శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మనం లలితా సహస్రనామ స్తోత్రం అర్థాలనైతే చూస్తున్నాము. దాంట్లో భాగంగా ఇవాళ పార్ట్ 2 అయితే మనం మొన్నటిదాకైతే పార్ట్ 1 వీడియోలో ఎక్కడి దాకా చెప్పుకున్నామంటే వక్తలక్ష్మి పరివాహ చరణ్మి నాభలోచన అనే నామం వరకు అయితే చెప్పుకున్నాము. ఇవాళ తర్వాత నామాలతో అయితే మనం వీడియోని కంటిన్యూ చేద్దాము. ఇక్కడ ఏమంటున్నారు చూడండి. తర్వాత నామం ఏంటి? నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత. అమ్మవారి ముక్కు ఎలా ఉంది అంటే అప్పుడే వికసించిన సంపెంగ పువ్వు. సంపెంగ పువ్వు అప్పుడే వికసిస్తే ఎలా ఉంటుంది? పొడుగ్గా ఉంటుంది. అలా అప్పుడే వికసించిన సంపెంగ పువ్వు ఎలా ఉందో అమ్మవారి ముక్కు అంత అందంగా ఉంది. ఆ అమ్మవారి ముక్కు నుంచి వచ్చే గాలులు ఎలా ఉన్నాయంటే అమ్మవారు పీల్చి వదిలే గాళ్ళు సంపెంగ పువ్వు నుంచి వచ్చే పరిమళాల్లాగా ఉన్నాయన్నమాట. అమ్మవారి పీల్చి వదిలే గాళ్ళు అంటే అమ్మవారి ముక్కుని ఎంత అందంగా పోల్చారో చూడండి ఇక్కడ. అంటే అమ్మవారి సగుణ రూపం గురించి ఇక్కడ చెప్తున్నారు. తారాకాంతి తిరస్కారి నాసాభరణ బాసుర. తారల కన్నా వెలుగులు కలిగిన ముక్కు పుడకల్ని అమ్మవారు ధరించి ఉందంట. అంటే ఏంటి అర్థం ఇక్కడ? కుజుడు శుక్రుడు రెండు తారల్లాగా తీసుకుంటే కుజుడు రాళ్ళు పగడాలు, శుక్రుడివి వజ్రాలు తెలుపు రంగు. అలా అమ్మవారు పగడాలు వజ్రాలు పొదిగిన ముక్కు పుడకల్ని ధరించిందంట. ఆ ముక్కు పుడకలు ఎలా ఉన్నాయి? వాటి వెలుగుల కన్నా 1000 రెట్లు అంటే అనంతమైన ఇంకా లెక్కలేనంత వెలుగులు, దానికన్నా ఎక్కువ వెలుగులు ప్రకాశించేలా ఉన్నాయంట అమ్మవారి ముక్కు పుడకలు. అంటే ఒక సూర్యుడు, ఒక చంద్రుడు, ఇంకా వేరే నక్షత్రాలు ఏవి కూడా అమ్మవారి ముక్కు పుడక ముందు పనిచేయవన్నమాట. అంత వెలుగులు కలిగి ఉన్నాయన్నమాట అమ్మవారు ధరించిన ముక్కు పుడకలు అని ఇక్కడ చెప్తున్నారు. ఏమంటున్నారు? తారాకాంతి తిరస్కారి నాసాభరణమాసుర. కదంబ మంజరి క్లుప్త కర్ణపూర్ణ మనోహర. ఏమంటున్నాడు? అమ్మవారి చెవి పైన అమ్మవారు కదంబ కుసుమ ప్రియ అని అంటారు అమ్మవారిని. అంటే అమ్మవారి కదంబం పూలంటే ఇష్టము, అంటే కడిమి పూలు. ఆ పూల గుత్తులు అమ్మవారి కర్ణాభరణాలుగా అంటే చెవులకి పైన గుత్తులుగా ఉన్న కదంబ కుసుమాలు అంటే కడిమి పూలని ధరించి ఉందంట. మనోహరంగా చూడ్డానికి అమ్మవారు ఆ పూల గుత్తులతో ఎంతో చౌపైన ధరించి ఎంతో అందంగా ఉందంట. తాటంకైగలీభూత తపనోడుపమండల. అంటే అమ్మవారు సూర్యచంద్రుల్ని కమ్మలుగా ధరించిందంట. ఒక కమ్మ సూర్యుడైతే ఇంకొక కమ్మ చంద్రుడు. ఇక్కడ మాట ఎందుకు అంటున్నారు అంటే సూర్యుడు చంద్రుడు అమ్మవారికి చెవుల కమ్మలుగా ఉన్నారంటే సాక్ష్యంగా ఉన్నారు ప్రతిదానికి. ఎందుకు అంటే మనం ఉదయం రాత్రి రెండు చూస్తే ఉదయం అంతా సూర్యుడు ఉంటాడు, సూర్యుడు వెళ్ళిపోయే సమయానికి చంద్రుడు ఉదయిస్తాడు. అంటే చంద్రుడో సూర్యుడో ఎవరో ఒకరనేది మనల్ని ఎప్పుడూ కనిపెట్టి చూస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ మనతో ఉండే సూర్యుడు చంద్రుడు అమ్మవారికి చెవుల కమ్మలుగా ఉండి జరిగే వాటన్నింటికి సాక్ష్యంగా ఉన్నారనమాట. అంటే ఏమి జరుగుతుంది అనేది అమ్మవారికి చెప్తూ ఉన్నట్టు అనమాట. అంటే అంతా అమ్మ ఆజ్ఞతోనే జరుగుతుంది. అలాగే అమ్మ కమ్మలుగా సాక్ష్యాలుగా ఎవరున్నారు? సూర్యుడు చంద్రుడు ఎవరో గారు. అమ్మవారి కన్నులుగా ఉన్నది వాళ్ళే, స్తనాలుగా ఉన్నది వాళ్ళే, ఇంకా చెవి కమ్మలుగా ఉన్నది వాళ్ళే. అంటే మనం ఏమి చేస్తున్నాము ఎప్పుడు ప్రతి నిమిషానికి సాక్ష్యంగా అమ్మవారు ఉందన్నమాట ఈ రూపంలో. సూర్యుడు చంద్రుడు అమ్మవారి కన్నులు చెవు కమ్మలు వాళ్ళే కాబట్టి ప్రతి దానికి సాక్ష్యంగా నిలిచి ఉన్నది ఎవరు? సూర్యుడు చంద్రుడు. కాబట్టి ఆ సూర్య చంద్రులు ఎవరి స్వరూపాలు? ఆ అమ్మ స్వరూపాలే. పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోల భూవు. అంటే అమ్మవారి చెంపల పైన బ్లష్ అంటారు కదా, మేకప్ వేసేటప్పుడు పింక్ కలర్ షేడ్ వాడతారు చెంపల మీద. ఆ చెంపలు అమ్మవారివి న్యాచురల్గా అంటే మామూలుగానే అమ్మవారి చెంపలు ఎలా ఉన్నాయంట? పద్మరాగాలు అంటే మనం కెంపులు పద్మరాగాలు అంటే కొంచెం పింకిష్ కలర్లో ఉండే మనం రూబీస్ అంటారు చూస్తారా, అలాంటివి అనమాట. అవి పాలిష్ చేస్తే ఎలా ఉంటాయి? అద్దాల్లాగా మెరుస్తూ ఉంటాయి. అలాగా అమ్మవారి చెంపలు ఆ కెంపుల అద్దాల్లాగా పింక్ కలర్లో మెరిసిపోతున్నాయంట. అంటే అమ్మవారి చెక్కిళ్ళు ఆ పద్మరాగాలు పొదిగినట్టుగా పింక్ కలర్లో కాంతులు విరజిమ్ముతున్నాయంట. అంత అందంగా ఉన్నాయి అమ్మవారి చెంపలు. అమ్మవారి పెదవులు ఎలా ఉన్నాయంట? ఇక్కడ చూడండి. నవవిద్రుమ బింబశ్రీ ఞక్కారి రథనచ్చద. అమ్మవారి పెదవులు దొండ పండుల్లా ఉన్నాయంట ఎర్రగా. అంటే
పగడాలు అయితే ఎంత ఎర్రగా ఉంటాయో అలాగా దొండపండుల్లాగా పగడాల్లాగా అమ్మవారి పెదవులు ఎంతో ఎర్రగా ఉన్నాయంట. అమ్మవారి పెదవులు అంత ఎర్రగా ఎందుకున్నాయంట? అమ్మవారు ఎప్పుడు తాంబూలం, అంటే తాంబూలం అంటే మనం అంటాం కదా పాన్, ఆ పాన్ కాదు, మామూలుగా తాంబూలం అంటే ఆకు ఒక్క సున్నం. అమ్మవారు ధరించే తాంబూలాన్ని మనం ఏమంటాం? కర్పూర వీటిక అంటాం. దాని గురించి తర్వాత చెప్తా. ఆ తాంబూలం అమ్మవారు ఎప్పుడు నవ్వులుతూ ఉండడం వల్ల ఆ ఎరుపుదనం అనేది అమ్మవారి పెదవుల కంటి, అమ్మవారి పెదవులు ఎంతో లేత ముదురు ఎరుపు వర్ణాలను కాంతుల్లాగా విరజిమ్ముతూ పగడాల్లాగా దొండపండుల్లాగా అమ్మవారి పెదవులు ఎంతో ఎర్రగా చూడడానికి ఎంతో అందంగా ఉన్నాయంట. శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల అంటే శుద్ధ విద్య అంటే జ్ఞాన విద్య. జ్ఞాన విద్య అంటే ఏంటి? ఏది మనము అంటే ఏది, అసలు ప్రపంచం అంటే ఏంటి, అసలు నేనెవరిని అని ప్రశ్నించుకున్నప్పుడు అది మొదలవుతుంది. అంటే నేను అనుకుంటే శరీరమా? నేను అంటే శరీరం కాదు. మరి నేను అంటే ఇంకెవరు అని ఆలోచించుకోగలగాలి. అది చెప్పేదానికంటే అనుభవంలోకి వెళ్తున్న కొద్దీ దాంట్లో ఉన్న లోతు అనేది మనకు అర్థమవుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను అంటే ఎవరిని? కనిపించే శరీరం నేను అయితే శరీరం శాశ్వతంగా ఉండాలి, ఉండట్లేదు కదా. అంటే లోపడని ఆత్మ అనేది ఒకటి ఎప్పుడు ఉంటుంది. ఆ ఆత్మని ఎవరు చూడలేరు, దానికి వాసన లేదు, అది ఎలా ఉంటుందని ఎవరు ఇంతవరకు చెప్పగలిగే వాళ్ళు లేరు. కానీ ఇక్కడ శ్రీ విద్య అనేది ఒక సాధన. ఇప్పుడు ఆ శ్రీ విద్యనే మనం శుద్ధ విద్య అని కూడా అనొచ్చు. అంటే అమ్మవారు మొదట బ్రహ్మ రూపం అమ్మవారే సృష్టి చేసిందని అంటున్నాం. అంటే బ్రహ్మగా మారి మొదట సృష్టిని ఆరంభించింది కాబట్టి ఆమెను ఏమంటున్నారు? శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల అంటున్నారు. ఆ శుద్ధ విద్యనే మనం తెలుసుకోగలిగితే మన జన్మ ధన్యమైనట్టే. మోక్షం ఎక్కడో చనిపోయాక మోక్షం వస్తుంది అన్నదానికన్నా మనల్ని మనం ముందు నుంచి ఎవరము అని తెలుసుకునే ప్రయత్నం చేసామనుకోండి, భూమి మీద ఉన్నప్పుడే మనకి మోక్షం అనేది లభిస్తుంది. ఎలాగంటారా? ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషి తన జీవన శైలిని బట్టి రోజులు గడుస్తూ ఉంటాయి. ఆ రోజులలో గడిచిపోయి చివరికి ఏం మిగులుతుంది? ఖచ్చితంగా పుట్టుక ఎలా వస్తుందో చావు అలాగే వస్తుంది. కానీ ఈ మధ్యలో తన జీవితం అనే మాయలో తనబడి ఉన్నాడు. అదే ఈ ప్రపంచం అనేది అసలు ఈ ప్రపంచం అంటే ఏంటి, అసలు నేనంటే ఏంటి, అసలు పుట్టుకకు ముందేంటి తర్వాత ఏంటి అన్న ఆలోచన మొదలైనప్పుడు అసలు నేనెవరిని, అసలు దేవుడికి దగ్గరగా ఎందుకు ఉండాలి, అసలు దేవుడు ఎవరు అన్న ఆలోచనలు మొదలైనప్పుడు, నేననేది ఎవరన్నా తెలుసుకోవాలన్న కుతూహలం పుట్టినప్పుడు ఖచ్చితంగా మనం ఎవరో తెలుసుకున్నాక మనకు మోక్షం లభించినట్టే. అంతా ఒకటిగానే కనిపిస్తుంది. అదే మోక్షం, అంతకన్నా మోక్షం ఏది ఉండదు. ఇప్పుడు అమ్మవారే అందరిలో ఆత్మై ఆమె ఉంది. సర్వాంతర్యామిని ఆమె అంటే ఇక్కడ ఉంది అక్కడ లేదు అని చెప్పడానికి వీలు లేకుండా అమ్మవారే ప్రతి చోట ఉంది. ఆమెనే అందరిలో ఆత్మయి ఉంది, ప్రతి జీవిలో ప్రాణమై ఆమెనే ఉంది, జీవం లేని వాటిలో శక్తి అయి కూడా ఆమెనే ఉంది. అంటే జీవం లేని వాటిలో లేదు ఆమె అని చెప్పడానికి లేదు. మనం చూసుకున్నట్టయితే యాదేవి సర్వభూతేషు అని కొన్ని శ్లోకాలు ఉంటాయి. దాంట్లో ఏం చెప్తారు? నిద్రారూపేణ అని అంటారు. అంటే నిద్ర రూపంలో, అంటే మనం పడుకునేటప్పుడు ఏదైతే నిద్ర అంటున్నామో ఆ నిద్ర కూడా అమ్మవారి స్వరూపమే. క్షుధ అంటే ఆకలి స్వరూపం అమ్మవారిదే. అంటే ఇక్కడ చూడండి, ఆకలి స్వరూపం అమ్మవారిదే, నిద్ర స్వరూపం అమ్మవారిదే. శక్తి రూపేణ అంటే శక్తి అంటే ఏంటి? చైతన్యం, కదలిక. మనం ఈరోజు ఒక పని చేయాలని మనం సంకల్పించి చెయ్యి ముందు కదుపుతున్నామంటే లోపల కదలిక ఎనర్జీ ఉంది కాబట్టి మనం కదిలిస్తున్నాం. ఆ ఎనర్జీని ఏమంటున్నాం? అమ్మవారి స్వరూపం అదే. కాబట్టి దాహం ఏదైతే ఉందో అది అమ్మవారి స్వరూపమే. అందుకే ఎవరైనా దాహం అంటే మనం నీళ్లు పోయాలి అని అంటారు. ఆకలి అంటే అన్నం పెట్టాలంటారు. అంటే ఏంటని అర్థం? అక్కడ మనం ఎవరికో పెడుతున్నామని కాదు, ఆ ఆకలి అమ్మవారి స్వరూపము కాబట్టి ఆ ఆకలిని అమ్మవారిగా భావించి మనం అన్నం పెడుతున్నాం. ఇంకా అంతకన్నా పుణ్యకార్యము ఇంకొకటి ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉండదు. ఇలాంటి జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం పొందుతామో అప్పుడు దాన్ని ఏమంటున్నారు? శుద్ధ విద్య అంటే ఇలాంటివన్నీ తెలుసుకునే దాన్ని, ఆ ప్రాసెస్ని ఏమంటున్నాము? ఒక శుద్ధ విద్య. దానికి మనం సారథిగా
కొన్ని ఉపాసనలు చెప్పవచ్చు. దాంట్లో శ్రీ విద్య అమ్మవారికి సంబంధించింది ఏంటి అంటే శ్రీ విద్యా సాధన. ఇది సౌత్ ఇండియా అంటే మన వైపు దక్షిణ భారతదేశంలో ప్రత్యేకంగా అందరూ ఎక్కువగా ఉపాసించేది ఏదైనా విద్య ఉంది అంటే అది శ్రీ విద్య ఉపాసన. దానివల్ల అమ్మవారిని చేరుకోవడానికి ఎంతో ఈజీగా ఉంటుందన్నమాట. అమ్మవారిని చేరుకోవడం ఆ విద్య ద్వారా చేరుకోవడం అంటే నిజంగానే వెళ్ళిపోతారని కాదు. అంటే అమ్మవారి తత్వం ఏంటి, అసలు అమ్మవారు ఎవరు, అసలు ఈ ప్రపంచం ఎట్లా నడుస్తుంది, ప్రపంచమంతా మాయ అని చెప్పడానికి ఇంకా ఇంకేది అవసరం లేదు. మామూలుగా మనం లోతు పెట్టి ఆలోచిస్తే మనకు అర్థమైపోతుంది ప్రపంచమంతా మాయ. అసలు ప్రపంచానికి మేము అది కనిపెట్టాం ఇది కనిపెట్టామని చాలామంది ఎన్నో చెప్తారు. అంతరిక్షం ఇదంటారు, శాటిలైట్లు అంటారు, అవంటారు. అదే ఆ అంతరిక్షానికి ఓ కొన కనిపెట్టమనండి, ఎవరు ఇంతవరకు కనిపెట్టలేదు. ఎందుకంటే ఇంతవరకే అని బౌండరీ గీయగలిగేదంత విశ్వం అంతది చిన్నది కాదు. అంటే అమ్మవారు విశ్వమంతా వ్యాపించి ఉన్న విష్ణువు స్వరూపం కూడా విష్ణువు స్వరూపం. విష్ణువు అంటే ఏం చెప్తాం, విశ్వమంతా వ్యాపించమని అంటాం. అంటే ఇక్కడ లేడు అక్కడ లేడు అని చెప్పకుండా ప్రతి చోట ఆయనే ఉన్నాడు. అంటే ఆయన స్వరూపం ఎవరు మరి, అమ్మవారిదే విష్ణు స్వరూపము, అమ్మవారిదే బ్రహ్మస్వరూపము, అమ్మవారిదే శివస్వరూపము. అన్నీ అమ్మవారి నుంచి పుట్టినవే. కాబట్టి అంతా ఆమె మాయ. ప్రపంచమంతా నిజం చెప్పాలంటే ఒక మాయ. ఎవరైతే ఆమెని పట్టుకొని ఉంటారో ఆమె వాళ్ళని ఆ మాయలో పడకుండా ఆమె ఎవరు అనేది వాళ్ళకి చూపిస్తూ ఉంటుందన్నమాట. ఒక మనిషి కర్తవ్యం ఏంటి అనేది అమ్మవారు చూపిస్తూ ఉంటుంది. పుట్టామా పోయామా అని అంటే అలాంటి వాళ్ళు ఎంతోమంది ఇంతవరకు పుట్టారు పోయారు. వాళ్ళందరి పేర్లు గుర్తున్నాయా, గుర్తులేదు. ఒక ఆదిశంకరాచార్య పేరు ఇప్పటికీ నిలిచిపోయింది. ఎందుకు నిలిచిపోయింది, ఎందుకంటే ఆయన సన్యాసి. ఆయన ఎటువంటి జీవితాన్ని ఆయన ఆయన జీవించింది కొంతకాలమే అయినా ఆయన పేరు ఎందుకంత చిరస్థాయిగా ఉండిపోయింది, ఎందుకంటే ఆయన వేసిన బాట అలాంటిది. ఏంటది, అద్వైతం అనే సిద్ధాంతాన్ని ఆయన తీసుకొచ్చాడు. అంతా ఒకటే అని చెప్పడం అప్పట్లో చాలా గ్రేట్ విషయం. మనం దాన్ని ఈరోజు ఒప్పుకుంటున్నాం. అప్పట్లో మతపరమైన గొడవలు ఎన్నింటినో ఆయన లేకుండా చేశాడు. కాబట్టి ఆయన చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఈరోజు అమ్మవారి తత్వాన్ని మనం ఈజీగా కొంతలో కొంత అర్థం చేసుకుంటున్నామంటే ఆయన పెట్టిన మార్పే కదా. ఇప్పుడు ఆయన అంతా ఒకటే అద్వైతం అనేది లేకపోయింటే ఈరోజు ఎంతోమందికి ఇది కుదురుండొచ్చు, కుదరకపోయి ఉండొచ్చు అసలు తీసుకురావడానికి. కాబట్టి ప్రపంచమంతా మాయ. కాబట్టి ఇది కొంచెం ఆలోచించగలిగిన ప్రతి వ్యక్తికి అర్థమవుతుంది. కాబట్టి మాయలో పడకుండా, మాయాని తెలిసాక కూడా మాయలో పడకుండా, మనము ఇంద్రియాలకు లోబడకుండా అమ్మవారిని దగ్గర అవ్వడానికి మనం ప్రయత్నం చేస్తే ఆ తల్లియే మనకి మంచి బాట చూపించి తనలో మనల్ని కలుపుకుంటుంది. ఎందుకంటే లయం చేసుకునేది కూడా ఆమెనే కదా, శివస్వరూపం కూడా ఆమెనే. కాబట్టి చివరికి తనలో కలుపుకునేది కూడా ఆమెనే. మనకి జ్ఞానాన్ని ఇచ్చేది, ఏది శాశ్వతము ఏది అశాశ్వతము, దేనికోసం ఏం చేయాలి అనే చిన్న చిన్న విషయాల్లాగా కనిపించిన ఇవి చాలా పెద్ద విషయాలు. కాబట్టి ఇవన్నీ కూడా అమ్మవారు మనకి దగ్గరుండి ఒక గురువులాగా, అమ్మవారే మనకి గురువు. ఆమెనే మనల్ని ఆమెను దక్షిణామూర్తి స్వరూపిణి అంటాం. కాబట్టి ఆమెనే మనకి ఆ గురువులాగా ఇవన్నీ బోధించి ప్రపంచంలో అంటే దుఃఖము సుఖముకు ఈ దేనికి లోబడకుండా, అంటే సుఖం వచ్చినప్పుడు పొంగిపోయి దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోయి ఇలాంటివి లేకుండా మనిషి ఉండగలిగితే అంతకన్నా సంతోషమైన విషయం ఏమైనా ఉంటుందా? దుఃఖానికి సుఖానికి లొంగని వాడు ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు. ఎందుకంటే వాడికి సుఖం వచ్చినా బాధ ఉండదు, సుఖం వచ్చినా ఆనందం ఉండదు, బాధ వచ్చినా బాధ ఉండదు. ఏదొచ్చినా ఆయన ఒకటేలాగా ఉంటాడు. అలాంటి వాడికి ఇంకేం కావాలి అంతకన్నా జీవితానికి? ఒక వస్తువు కొన్నా ఒక 10 నిమిషాలు సంతోషం ఇస్తుందేమో, రోజు సంతోషం ఇస్తుందేమో, కానీ తర్వాత ఏదన్నా జరిగితే ఎవరో పోతే బాధపడతాం మళ్ళీ. అంటే బాధ సుఖం అనేవి వచ్చిపోతుంటాయి. వాటికి చలించకుండా ఉండగలిగితే మనం అన్నీ సాధించినట్టే. కాబట్టి అలా అన్నీ మనకి అమ్మవారు నేర్పించేది, నడిపించేది. కాబట్టి అమ్మవారే గురు స్వరూపిణి, ఆమె దక్షిణామూర్తి స్వరూపిణి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, దాని గురించి అమ్మవారిని శుద్ధ విద్యా స్వరూపం అమ్మవారు అని అంటున్నారనమాట. అంటే బ్రహ్మలాగా ముందు సృష్టి చేసిన తల్లి ఆమెని అని చెప్తున్నారనమాట. తర్వాత నామం చూద్దాం. కర్పూర వీటిక ఆమోద సమాకర్ష దిగంతర. అమ్మవారు కర్పూర వీటిక అనే తాంబూలాన్ని ఎప్పుడూ నవ్వులుతూ ఉంటారంట. ఆ పచ్చ కర్పూరము, లవంగాలు, జాపత్రి,
జాజికాయ, ఇంకా లవంగాలు, తమలపాకు, కాసు ఇలాంటివన్నీ దాంట్లో ఉండే కుంకుమ పువ్వు ఇవన్నీ మిశ్రమించిన తాంబూలం అంటే అన్నీ కలిపి తాంబూలాన్ని తయారు చేస్తారన్నమాట. ఆ తాంబూలాన్ని మనం ఏమంటున్నాం? కర్పూర వీటిక, పచ్చ కర్పూరం ఉంటుంది దాంట్లో, కర్పూర వీటిక అంటున్నాం. ఆ కర్పూర వీటిక అమ్మవారు ఎప్పుడు నవ్వులుతూ ఉంటుందంట. ఆ నవ్వులుతూ ఉన్న తాంబూలము ఏమవుతుందంట? ఆ తాంబూలం నుంచి వచ్చే ఆ సుగంధాల పరిమళము మణిద్వీపాన్ని 4 దిక్కులా మనం మణిద్వీపంలోకి ఎంటర్ అవ్వగానే ఆ తాంబూలం వాసనే వస్తుందంట. ఆ పచ్చ కర్పూరపు వాసన అంటే ఆ కర్పూర వీటిక అంటున్నాం కదా, ఆ కర్పూర వీటిక అమ్మవారు నవిలే తాంబూలం వాసన మణిద్వీపం 4 దిక్కులు వస్తూ ఉంటుందంట. కాబట్టి అమ్మవారిని ఏమంటున్నారు? కర్పూర వీటిక ఆమోద సమాకర్ష దిగంతర అని కీర్తిస్తున్నారనమాట. నిజ సల్లాప మాధుర్య వినిర్భక్తిత కచ్చపి అంటే, కచ్చపి అంటే ఏంటని అర్థము అంటే సరస్వతీదేవి చేతిలో ఉండే వీణ పేరు కచ్చపి. అమ్మవార్లు సరస్వతి లక్ష్మి ఇరువురు గాలి విసురుతూ ఉంటారు చామరాలతో. అయితే సరస్వతీదేవి వీణ వాయిస్తూ ఉన్నప్పుడు శివుని గురించి కీర్తిస్తూ సరస్వతీదేవి తన వీణ కచ్చపి మీద మీటుతూ వాయిస్తున్నప్పుడు ఆ వీణ నుంచి వచ్చే శబ్దాలు విని పరమేశ్వరి అంటే లలితాదేవి ఆ అమ్మవారు పలికే మాటలు ఆ కచ్చపి అంటే సరస్వతీదేవి వీణ నుంచి వచ్చే స్వరాల కన్నా ఎంతో మాధుర్యం అంటే ఎంతో తీయగా ఉన్నాయంట మాటలు. అంటే సరస్వతీదేవి వాయించే వీణ నుంచి వచ్చే స్వరాల కన్నా అమ్మవారు పలికే మాటలు అంత తీయగా ఉన్నాయంట, మాధుర్యం కలిగి ఉన్నాయంట. సరస్వతీదేవి వీణని మించినంత మాధుర్యం కలిగినటువంటి మాటలు గలది అమ్మవారు. ఎవరు? ఆ లలితా త్రిపుర సుందరి. మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస అంటే అమ్మవారు చిన్న చిరునవ్వు నవ్వుతుందంట. అంటే మందస్మిత అంటే చిన్న చిరునవ్వు, కొద్దిపాటి నవ్వు. ఆ కొద్దిపాటి నవ్వు ఎందుకు చిన్నగా నవ్వుతుందంట అమ్మవారు అంటే ఏమంటున్నారు చూడండి, ఇక్కడ మనం ఇంకోటి కూడా గ్రహించాలి. అంటే నవ్వడం అంటే ఎక్కువ నవ్వడం కాదు, ఏదో ఏదో కామెడీ చేసినా జోకు చేసినా వచ్చే నవ్వు కాదు అమ్మవారు నవ్వేది. ఎలా ఉందంటే ఆ మందస్మిత కొద్దిపాటి చిరునవ్వు నవ్వుతుందంటే ఎప్పుడు అమ్మవారు. ఎందుకు నవ్వుతుందంటే ఆ నవ్వు కూడా తన తన భర్త ఎవరు? అమ్మవారిని కామేశ్వరి అన్నాం కదా, అమ్మవారి భర్త పేరేంటప్పుడు కామేశ్వరుడు. ఆ కామేశ్వరుణ్ణి మనసులో ధ్యానించి తలుచుకొని చిన్న కొద్దిపాటి చిరునవ్వు నవ్వుతుందంట. దాన్ని మనం మందస్మితము అంటున్నారు. అంటే భర్తని అమ్మవారు ఆ కామేశ్వరుణ్ణి తలుచుకోవడం చేత ఆమె చిన్నపాటి నవ్వు నవ్వుతుంది. ఆ నవ్వులో ఆమె తన భర్తను తలుచుకున్నది ఆ నవ్వులో కనిపిస్తుందంట, అమ్మవారి నవ్వులో. దాన్ని ఇక్కడ ఏమంటున్నారు? మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస అని అంటున్నారు అనమాట. తర్వాత నామం చూడండి, అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత. అమ్మవారి చుబుకము అంటే మనం గడ్డము అంటారు కదా, పెదవి కింద భాగం అనమాట. కింద పెదవి కింద మనము గడ్డము అంటాం కదా, ఇలా పట్టుకుంటాము. ఆ గడ్డాన్ని చుబుకము అంటారు అనమాట. ఆ చుబుకం ఎలా ఉందంటే అమ్మవారి చుబుకాన్ని పోల్చడానికి ఇంతవరకు దేవతలకు సైతం పోలిక లేదంట. ఏమని అంటున్నారు? కేవలం ఆమె చుబుకాన్ని దేంతో పోలుస్తున్నారు? ప్రస్తుతానికి అక్కడ అమ్మవారి మొహం గుండ్రంగా పువ్వులాగా ఉంటే అమ్మవారి చుబుకమేమో దానికి తొడిమెలాగా ఉంది అన్నట్టుగా అంటున్నారు అనమాట. కానీ దానికి నిజమైన పోలిక ఏంటంట? అమ్మవారి చుబుకానికి మించిన అందమైనది ఇంకేది లేదంట పోల్చడానికి. కాబట్టి అమ్మవారి చుబుకంకి ప్రతిబింబం అంటే అద్దం ముందు పెడితే కనిపిస్తుంది సరా, ఆ ప్రతిబింబమే దానికి సరి అయిన పోలిక అని అంటున్నారు అనమాట. కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందర ఏమంటున్నారు ఇక్కడ? కామేశ్వరుడు అంటే శివుడు, అంటే అమ్మవారి భర్త పేరు కామేశ్వరుడు. ఎందుకంటే ఆమె కామేశ్వరి దేవి కాబట్టి. ఆ కామేశ్వరి దేవి కామేశ్వరుడిచే కట్టబడిన మాంగళ్యం అంటే మంగళసూత్రాలచే అమ్మవారి మెడ మెరిసిపోతుందంట. ఎలా ఉందంట అమ్మవారి మెడ? కామేశ్వరుడు అంటే శివుడు కట్టిన మంగళసూత్రాలతో ఎంతో మంగళప్రదంగా అమ్మవారి మెడ ఉందంట. అమ్మవారి మెడ ఆ మంగళసూత్రాలతో ప్రకాశిస్తూ ఉందంట. మిగతా నామాలైతే తర్వాత వీడియోలో అయితే చెప్పుకుందాము. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.